Pure Telugu. Good morning, everyone. In today's class, we will learn SharePoint list creation, farm, and gallery. ప్యూర్ తెలుగులో మాట్లాడుకుందాం. మొత్తం అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ తెలుగులో చెప్పుకుంటూ వెళ్తాను. ఓకేనా? ఫైన్. సో ఈ వ్యాఫిల్ మెన్యూలో ఇక్కడ షేర్ పాయింట్ అనేది ఉంటుంది. దీన్ని ఓపెన్ మీకు ఇలా ఎందుకంటే మీకు సైట్స్ లేవు కనుక, మీకు ఏ సైట్ ఉండదు కనుక మీకు ఇలా రాకపోవచ్చు, మీకు బ్లాంక్ రావచ్చు ఇక్కడ. సో క్రియేట్ సైట్ అని అనండి. ఓకే, క్రియేట్ సైట్ అనండి. లేదంటే ఒక పని చేద్దాము, మీ మీ మీలో ఎవరి క్రెడెన్షియల్స్ అన్న నాకు షేర్ చేయండి, మీ టెనెంట్ యూస్ చేస్తాను. సో అప్పుడు ఇంకా క్లియర్గా ఉంటుంది. హూ వాంట్ టు షేర్? మా పిభారతి, నీది షేర్ చేస్తావు తల్లి? లేదంటే అవినీత కానీ ఎవరైనా పర్వాలేదు, ఎవరిదైనా మీ క్రెడెన్షియల్ షేర్ చేయండి. సో మీ టెనెంట్ ఎలా ఉంటుందో ఆ విధంగానే మనం ప్రొసీడ్ అవుదాం. నాది కొంచెం ఓల్డ్ టెనెంట్, సో విచ్ యూ మైట్ సీ లాట్ ఆఫ్ థింగ్స్. నేను వినీతాస్ అకౌంట్తో కనెక్ట్ అయ్యాను. సో మీ టెనెంట్స్ కూడా అలానే ఉంటుంది. ఫస్ట్ స్టెప్ షేర్ పాయింట్ లిస్ట్ క్రియేట్ చేద్దాము. తర్వాత ఆ లిస్ట్ని క్యాన్వాస్ యాప్ క్రియేట్ చేసి క్యాన్వాస్ యాప్కి అసోసియేట్ చేసి ఫామ్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకేనా? సో షేర్ పాయింట్ ఎలా క్రియేట్ చేస్తామో, ఈ వ్యాఫిల్ మెన్యూ దగ్గరికి వెళ్ళి ఇక్కడ షేర్ పాయింట్ అని వస్తుంది. ఈఎంఐకి రాలేదు, నో ప్రాబ్లం. ఆల్ యాప్స్ అని క్లిక్ చేస్తే స్క్రోల్ డౌన్. అమ్మా, మీరు అసలు టెనెంట్ ఇప్పటి వరకు కాన్ఫిగర్ చేయలేదా తల్లి? సో ఐ రిపీట్, నేను మన తిరుమల అకౌంట్తో కనెక్ట్ అయ్యాను. సో మీ అందరిది కూడా ఇలానే ఉంటుంది. క్లిక్ ఆన్ ది వ్యాఫిల్ మెన్యూ. ఇక్కడ షేర్ పాయింట్ అని వస్తుంది. రైట్ క్లిక్, ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. ఇలా ఓపెన్ న్యూ ట్యాబ్ చేసిన తర్వాత మీకు ఇమీడియట్గా, ఒకవేళ మీకు ఆల్రెడీ సైట్ ఉంటే ఇక్కడ వస్తుంది. సైట్ లేని వాళ్ళు క్రియేట్ సైట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ బ్లాంక్ ఉంటే కనుక యూజువల్గా మీకు ఇక్కడ బ్లాంక్ వస్తుంది. ఎందుకంటే బ్రాండ్ న్యూ టెనెంట్కి ఏమీ రాదు, ఒక కమ్యూనికేషన్ సైట్ ఒకటే వస్తుంది. ఓకేనా? సో మీరు క్లిక్ చేయండి క్రియేట్ సైట్ అని. క్రియేట్ సైట్ అని క్లిక్ చేసి దేర్ ఆర్ 2 టైప్ ఆఫ్ టెంప్లెట్స్, టీమ్ సైట్ టెంప్లెట్, కమ్యూనికేషన్ సైట్ టెంప్లెట్. సో టీమ్ సైట్ టెంప్లెట్ విత్ ఇన్ ద టీంలో ఆర్గనైజ్ చేసుకోవడానికి యూస్ చేస్తాం, లేదా విత్ ఇన్ ద టీమ్ కోఆర్డినేషన్కి యూస్ చేస్తాం. ఒక్క నిమిషం. అమ్మ నీ రావాలా? షూరా? అమ్ము, నువ్వు మెడిసిన్ వేసుకోలేదమ్ము. ఓకే, మ్యామ్ దిగి పెడతారన్నారు మా అమ్మాయిని. ఓకే, సో టీమ్ సైట్ అనేది ఒక టెంప్లెట్, కమ్యూనికేషన్ సైట్ అనేది అనదర్ టెంప్లెట్. సో టీమ్ సైట్లో క్రియేట్ చేసినప్పుడు సైట్ ఒక డిఫాల్ట్ లేఅవుట్, డిఫాల్ట్ యూఐతో వస్తుంది. కమ్యూనికేషన్ సైట్తో చేసినప్పుడు షేర్ పాయింట్ సైట్ ఒక డిఫాల్ట్ లేఅవుట్తో, ఒక డిఫాల్ట్ యూఐతో వస్తుంది. రెండు ప్రాబ్లం లేదు, ఏది క్రియేట్ చేసుకున్నా మనకి ఏ ప్రాబ్లం లేదు. ఓకేనా? మీరు టీమ్ సైట్కి కావాలంటే టీమ్ సైట్ క్రియేట్ చేసుకోండి, కమ్యూనికేషన్ కావాలంటే కమ్యూనికేషన్ క్రియేట్ చేసుకోండి. సో ఐఎమ్ క్రియేటింగ్ టీమ్ సైట్ హియర్, స్టేటింగ్ దట్ పవర్ యాప్స్ లెర్నింగ్ అనేది సైట్ నేమ్ ఇస్తున్నాను. డిస్క్రిప్షన్, దిస్ ఇస్ ఫర్ మై పవర్ యాప్స్ ప్రాజెక్ట్. ఎందుకంటే మనం షేర్ పాయింట్ని మనం యూస్ చేయము, మనం డేటావర్స్ యూస్ చేస్తాం జస్ట్ ఫర్ లెర్నింగ్. ఓకే,
am I going to add members? It's not I'm interested. Okay, I'm going to say finish. ఇది నాకు షేర్ పాయింట్ సైట్ని ఇలా హోస్ట్ చేస్తుంది, అలా హోస్ట్ చేస్తుంది, అలా జస్ట్ విత్ ఇన్ నో టైం. ఓకే, మీరు చూస్తున్నారు కదా, విత్ ఇన్ నో టైం క్రియేట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్. ఏమైందన్న ప్రసన్న, తిరుమల ఏమైనా ప్రాబ్లమ్? ఇలా సైట్ క్రియేట్ అయిన తర్వాత మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లిస్ట్ క్రియేట్ చేయాలి. దీంట్లో షేర్ పాయింట్లో లిస్ట్స్ ఉన్నాయా లేదా అనేది మనకి ఇక్కడ తెలుస్తుందంటే ఇక్కడ ఉన్న సైట్ కంటెంట్ అనే దాన్ని క్లిక్ చేసినా, లేదు ఇక్కడ ఉన్న దాన్ని గేర్ ఐకాన్ అంటారు. సేమ్ టెర్మినాలజీ మన దాంట్లో మన పవర్ యాప్స్లో కూడా దీన్ని గేర్ ఐకాన్ అంటాం కదా. సో ఈ గేర్ ఐకాన్ ఎందుకంటారంటే సైక్లింగ్ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా, అక్కడ ఉంటుంది కదా వీల్, పెడల్కి పక్కన ఉంటుంది కదా, దాన్ని గేర్ అంటారు. సో అలాగే ఉంటుంది ఇది కూడా. ఇక్కడ క్లిక్ చేసి సైట్ కంటెంట్, ఇక్కడ క్లిక్ చేసినా ఇక్కడికి క్లిక్ చేసినా దెర్ ఇస్ నో డిఫరెంట్. సైట్ కంటెంట్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు లోపల ఉన్న కంటెంట్ మొత్తం కూడా విజిబుల్ వస్తుంది. నౌ లిస్ట్ క్రియేట్ చేద్దాం. క్లిక్ లిస్ట్. షేర్ పాయింట్లో లిస్ట్ని 4 వేస్లో క్రియేట్ చేయొచ్చు. ఎర్లియర్ 3 వేసే ఉండేది. మీ సీనియర్స్కి సూపర్ సీనియర్స్కి చెప్పినప్పుడు సిఎస్వి లేదు, ఇప్పుడు సిఎస్వి కూడా యాడ్ చేశాడు. థింగ్స్ ఆర్ కీప్ ఆన్ గోయింగ్, కీప్ ఆన్ చేంజింగ్. లేదు సార్ నాకు ఈ పెంట్ అంతా పడలేను, అవుట్ ఆఫ్ ది బాక్స్ నేను క్రియేట్ చేస్తాను సార్ అంటే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ కొన్ని టెంప్లెట్స్ వాడు ఇచ్చాడు ఆల్రెడీ, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. మనం సింపుల్గా ఏం చేద్దాం అనుకుంటున్నాము, ఒక ఫామ్ డేటాబేస్ ఆపరేషన్స్తో చేద్దాం అనుకుంటున్నాం. ఫామ్కి మనకి మన లిస్ట్ అయినా క్రియేట్ చేయొచ్చు, లేదా ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? సో మన లిస్ట్ క్రియేట్ చేద్దాము అనుకుంటే బ్లాంక్ లిస్ట్ లేదా ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్, ఆల్రెడీ ఉన్న లిస్ట్ నుంచి క్రియేట్ చేయడం. ఇప్పుడు మనకి మన కేసులో అది పనికిరాదు. ఫ్రమ్ ఎక్సెల్ నుంచి కూడా క్రియేట్ చేయొచ్చు. ఎక్సెల్ నుంచి క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ముందు ఎక్సెల్లో ఒక టేబుల్ లాగా క్రియేట్ చేసి దాన్ని పట్టుకుని రావాలి. మళ్ళీ అది కూడా మనకు అవసరం లేదు. సో బ్లాంక్ లిస్ట్కి వెళ్దాము, లేదంటే ఒక టెంప్లెట్తో రెండింటి కూడాతో చేద్దాం. బ్లాంక్ లిస్ట్ ఏంటి, ఎగ్జాంపుల్ ఎంప్లాయీ డీటెయిల్స్. వన్స్ మీరు లిస్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఒక కాలము బై డిఫాల్ట్గా వచ్చి కూర్చుంటుంది, అది టైటిల్. దీన్ని మీరు డిలీట్ చేయలేరు. ఓకేనా? లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. తర్వాత వీ కెన్ స్టార్ట్ యాడింగ్ ఆల్ అవర్ కాలమ్స్. క్లిక్ ఆన్ కాలమ్స్. ఇట్ విల్ గివ్ యూ అనదర్ పాపప్ ఆర్ అనదర్ ఆప్షన్ టు సెలెక్ట్ వాట్ టైప్ ఆఫ్ కాలమ్ యూ వాంటెడ్ టు క్రియేట్. ఓకేనా? సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ నేనేం క్రియేట్ చేస్తున్నాను, ఫస్ట్ నేమ్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. టెక్స్ట్ కాలమ్ సెలెక్ట్ చేసుకున్నాను. సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్. ఓకే, again single line of text. So next column is choice. సో నెక్స్ట్ కాలమ్ నేను డేట్ ఆఫ్ బర్త్ క్రియేట్ చేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఐఎమ్ సెలెక్టింగ్ డేట్ టైమ్ యాజ్ మై ఫీల్డ్ టైప్. లాస్ట్ బట్ నాట్ లిస్ట్ అడ్రస్ కూడా కావాలి మనకి. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, యాడ్ కాలమ్ అంటున్నాము. ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేశాను, కాలమ్ సెట్టింగ్స్లో యాడ్ కాలమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. మల్టీ లైన్స్ ఆఫ్ టెక్స్ట్, ఎందుకంటే అడ్రస్ విల్ బి మోర్ దెన్ 1 లైన్. అవునా కదా? సో నెక్స్ట్ ఎనఫ్, మనకి ఇంతకు మించి ఎక్కువ కాలమ్స్ ఏమి. ఓకే,
Or anybody want to add any more columns? Good. So SharePoint list is ready. Now go back to the office and open Power Apps. ఫస్ట్ మనం పవర్ యాప్లో ఫామ్ నేర్చుకుంటున్నాం. ఫామ్ విత్ ఆల్ ది ఆపరేషన్స్. ఓకేనమ్మా? యాప్స్, క్రియేట్ క్యాన్వాస్ యాప్, ఫామ్, ఎంప్లాయీ డీటెయిల్స్, క్రియేట్. ఇక్కడ వరకు తెలిసిందే కదా మనకి. ఇందులో రాకెట్ సైన్స్ ఏం లేదు కదా. సో ఒక స్క్రీన్ క్రియేట్ చేశాను. హోమ్ స్క్రీన్ అంటున్నాను దాన్ని. ఇక్కడ ఒక బటన్ యాడ్ చేశాను, BTN ఎంప్లాయీ డీటెయిల్స్, LBL హెడింగ్. ఓకే, probably we will give some background color. Yeah, okay. ఎంప్లాయీ డీటెయిల్స్ వి విల్ అసోసియేట్, దీనికి మనం గ్యాలరీ అసోసియేట్ చేద్దాము. అలాగే ఇంకొక బటన్ క్రియేట్ చేసి దీనికి క్రౌడ్ ఆపరేషన్స్ అని పెడదాం. మనకు తెలుసు కదా క్రౌడ్ ఆపరేషన్స్ అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్, డేటా ఆపరేషన్స్, క్రౌడ్ ఆపరేషన్స్. ఓకేనా? సో ఇది క్లిక్ చేసినప్పుడు, ఇది జస్ట్ మీకు అర్థం కావటాకే చేస్తున్నాను. మీరు చేసేటప్పుడు మళ్ళీ క్రౌడ్ ఆపరేషన్స్ అని చేయొద్దు, కొంచెం డిఫరెంట్ నేమింగ్ కన్వెన్షన్ యూజ్ చేయండి. ఓకేనా? సో ఇది క్లిక్ చేసినప్పుడు నాకు ఒక స్క్రీన్కి వెళ్ళాలి, దాంట్లో ఫామ్ ఉండాలి. ఇది క్లిక్ చేసినప్పుడు వేరే స్క్రీన్కి వెళ్ళాలి, దాంట్లో గ్యాలరీ ఉండాలి. గ్యాలరీ నుంచి నేను ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయగలను. ఓకేనా? That's the objective for today's class. Now I'm going to create another screen, another blank screen. SCR farm operations. SCR farm operations మనం నేర్చుకుంటున్నాం కాబట్టి SCR farm operations అని పెట్టాను. ఐడియల్గా దానికి చక్కగా ఒక మంచి నేమింగ్ కన్వెన్షన్ ఏంటంటే ఎంప్లాయీ యాడింగ్ ఎంప్లాయీ, లేదంటే ఓకే ఇప్పుడే పెట్టేస్తాను నేను. యాడ్ ఎంప్లాయీ, SCR యాడ్ ఎంప్లాయీ ఆపరేషన్స్. ఓకే, కనిపిస్తుందమ్మా? బ్యాక్ రో స్టూడెంట్స్ కనిపిస్తుందా? నేను రాసే నేమింగ్ కన్వెన్షన్ అంతా కనిపిస్తుందా? 150 ఫాంట్ ఉంది, ఇంతకన్నా పెద్దది చేయాలంటే మళ్ళీ నాకు ట్రబుల్ అవుతుంది. ఓకేనా? కనిపిస్తుందా లేదా మీకు? నేమింగ్ కన్వెన్షన్ కూడా కనిపిస్తుంది కదా. సో నౌ వన్ మోర్ లేబుల్ ఫర్ ది హెడింగ్. విడ్త్కి ప్రాపర్టీ ఏంటి? మనం ఏం రాస్తున్నాము? యాప్ డాట్ విడ్త్, హైట్ is 70 pixel, and now say like employee operations with
farm control, center alignment, font size 25. Let's give a background for that. Right? Now comes the hurdle part. First thing, మనం ఏం చేయాలి? ఫామ్ కంట్రోల్ యాడ్ చేయాలి. ఫామ్ కంట్రోల్స్ ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి మనకి బై డిఫాల్ట్ ఫామ్ కంట్రోల్ యాడ్ చేయాలంటే? దెర్ ఆర్ టూ టైప్ ఆఫ్ ఫామ్స్. ఏమిటి? ఎడిట్ ఫామ్, డిస్ప్లే ఫామ్. డిస్ప్లే ఫామ్లో మనకి డేటా ఓన్లీ రీడ్ ఓన్లీ మోడ్లోనే వస్తుంది. అందు గురించి మనం ఏం చేస్తున్నాము? ఎడిట్ ఫామ్ని తీసుకుని దాని నుంచే యాడ్, అప్డేట్, వ్యూ 3 చేద్దాం అనుకుంటున్నాం. అంతే కదండి? అవునా కదా? సో గో హెడ్ అండ్ యాడ్ ది ఎడిట్ ఫామ్. సో ఫామ్కి ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఏవేంటి? ఫస్ట్ డేటా సోర్స్ అసోసియేట్ చేయాలి, అండ్ ఐటమ్ ప్రాపర్టీ, అండ్ మోడ్ ప్రాపర్టీ, అండ్ ఆన్ సక్సెస్, ఆన్ ఫెయిల్యూర్ ప్రాపర్టీ. అవునా కదా? దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. సో ఫస్ట్ ఎక్స్పోజిషన్ విడ్త్ వచ్చేసి యాప్ డాట్ విడ్త్, హైట్ యాప్ డాట్ హైట్ మైనస్ label 2 dot height, which is this guy. Now దీని label 2 ని LBL FRM heading, farm heading. Okay, farm name FRM employee details. Okay nama? Naming convention kuda okay na? Happy ya? Now let's go ahead and add a pencil icon on the top. కొంచెం నీట్గా ఒక 45/45 ఇచ్చి, and the color also white so that it will be visible. Again, save icon. Save icon is to save the data. Edit icon is to convert మన ఫామ్ని కన్వర్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఫామ్కి ఏం చేస్తున్నాం మనం? ఫస్ట్ డేటా సోర్స్ అసోసియేట్ చేయాలి. ఇక్కడ ఫోకస్ చేయండి అమ్మా, చాలా ఓపిక్గా. మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి 6th 7th గ్రేడ్ చదువుకున్న వాళ్ళకి స్పీడ్లో చెప్తున్నాను. ఇప్పుడు కూడా పక్క వాళ్ళతో మాట్లాడాలు అటు ఇటు చూస్తూ ఉంటే మాత్రం పడిపోతాయి. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ ఏంటి? డేటా సోర్స్ అసోసియేట్ చేయాలి. డేటా సోర్స్ అసోసియేట్ చేయాలంటే ఫస్ట్ నా షేర్ పాయింట్ లిస్ట్ని అసోసియేట్ చేయాలి. కమ్ హియర్ ఆన్ టు ద డేటా, యాడ్ డేటా, సెర్చ్ ఫర్ షేర్ పాయింట్. సో షేర్ పాయింట్ సెర్చ్ చేశాను. ఇతనికి మన తిరుమల ఆల్రెడీ క్రియేట్ చేశాడు కాబట్టి డేటా కనెక్టర్ ఉంది ఇతనికి. లేని పక్షాన యాడ్ అ కనెక్షన్ అని మనం షేర్ పాయింట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. కనెక్ట్. ఇప్పుడు తిరుమలకి యాక్సెస్ ఉన్నటువంటి షేర్ పాయింట్ లిస్టులన్నీ వచ్చి కూర్చుంటాయి, రైట్? ఇన్ కేస్ మీకు మీ షేర్ పాయింట్ సైటు ఇక్కడ బై డిఫాల్ట్ విజిబుల్ రాకపోతే ఇక్కడికి వచ్చి మీరు రీసెంట్గా క్రియేట్ చేసినటువంటి షేర్ పాయింట్ సైట్ యూఆర్ఎల్ ఇక్కడ వరకు కాపీ చేయండి, లిస్ట్స్కి బిఫోర్ వరకు. లిస్ట్స్కి బిఫోర్ వరకు యూఆర్ఎల్లో నేను యూఆర్ఎల్ని అన్లాక్ చేయలేకపోతున్నానమ్మా. సో ఇక్కడ యూఆర్ఎల్లో
స్లాష్ లిస్ట్కి బిఫోర్ వరకు కాపీ చేయండి. చేసి ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఈ టెక్స్ట్ బాక్స్లో ఆ యూఆర్ఎల్ని పేస్ట్ చేసి కనెక్ట్ అనండి. అప్పుడు ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది ఆ షేర్ పాయింట్ సైట్కి. కనెక్ట్ అయిన తర్వాత మీకు ఆ షేర్ పాయింట్ సైట్లో ఉన్నటువంటి లిస్ట్స్ అన్నీ ఇక్కడ రెండర్ అవుతాయి. ఎంప్లాయీ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి, కనెక్ట్. ఓకే, నౌ డేటా సోర్స్ కనెక్ట్ అయ్యింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఓకే, లెట్స్ అసోసియేట్ దిస్ నౌ. నావిగేట్, ఆపరేషన్స్. ఇప్పుడు ఈ ఈ ఫామ్కి ఏం చేయాలి? మనం డేటా సోర్స్ని అసోసియేట్ చేయాలి. డేటా సోర్స్లోకి వెళ్ళి ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకే, వన్స్ మీరు అసోసియేట్ చేసిన తర్వాత ఆ ఫీల్డ్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా యాడ్ అయిపోతాయి. ఒకవేళ మీకు ఫీల్డ్స్ వద్దు అనుకుంటే ఎడిట్ ఫీల్డ్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఏ ఫీల్డ్స్ వద్దు అనుకుంటే ఆ ఫీల్డ్స్ని మీరు రిమూవ్ చేయొచ్చు. అర్థమైంది ఇక్కడ వరకు? ఎనీ కన్ఫ్యూజన్? ఫస్ట్ స్టెప్ ఏం చేసాము? డేటా సోర్స్ అసోసియేట్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఫామ్ డిఫాల్ట్ మోడ్ని చేంజ్ చేయాలి. అవునా కాదా? సో ఎందుకని? ఇది ఎడిట్ మోడ్లో ఉంటుంది. దీన్ని డిఫాల్ట్ మోడ్కి, ఇక్కడ డిఫాల్ట్ మోడ్ ఆఫ్ ది ఫామ్ టు న్యూ. ఓకేనా? రన్ వస్తుంది. గుడ్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ ఆపరేషన్ ఏం కావాలి మనకి? డేటా యాడ్ చేయాలి, రైట్? తర్వాత ఎడిటింగ్ చూద్దాం. ఓకేనా? ఫామ్ మోడ్ని ఎలా ఎడిట్లోకి మార్చాలి అనేది. సో అప్పుడు మనకి డేటా సబ్మిట్ అవ్వాలి అంటే ఇక్కడికి వచ్చి దేనికమ్మా? ఈ ఐకాన్, సబ్మిట్ ఐకాన్ లేదా సేవ్ ఐకాన్ బటన్కి సబ్మిట్ ఫామ్. ఫామ్ నేమ్ ఏంటి? ఎఫ్ఆర్ఎం ఎంప్లాయీ డీటెయిల్స్. దగ్గర తల్లి, ఎఫ్ఆర్ఎం ఎంప్లాయీ డీటెయిల్స్. ఇక్కడ ఐకాన్, సబ్మిట్ డేటా ఐకాన్, ఐసిఎల్, ఎడిట్, ఎఫ్ఆర్ఎం. నేమింగ్ కన్వెన్షన్ కూడా చూడండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం మనం? సబ్మిట్ ఐకాన్లో ఫస్ట్ ఫామ్ని సేవ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాపర్టీ, ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ ద ఫామ్ ఏంటి? ఆన్ సక్సెస్ ప్రాపర్టీ. అవునా కదా? ఒకవేళ మనం సబ్మిట్ చేసింది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే ఏం చేయాలి అనేది. ఇప్పుడు ఫామ్కి వెళ్ళి ఫామ్ సెలెక్ట్ చేసుకుని ఆన్ సక్సెస్ ప్రాపర్టీకి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేయాలి? ఒక లోకల్ వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి. అవునా కదా? అప్డేట్ కంటెక్స్ట్ l var lst submit record last submit record var lvar is must. తర్వాత మీకు ఏ విధంగా అర్థం అయితే ఆ విధంగా చేసుకోండి, ఇదే ఫాలో అవ్వాలని లేదు. లాస్ట్ ఎస్ రికార్డ్ అని కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. lvar is must, ఎందుకని? అది లోకల్ వేరియబుల్. lvar v capital is must. తర్వాత మీరు నేమింగ్ కన్వెన్షన్ ఇట్స్ అప్ టు యూ, మీకు ఎలా అర్థం అయితే అలా చేసుకోండి. దీనికి ఏది అసోసియేట్ చేస్తాం మనం? ఫామ్ రీసెంట్లీ సబ్మిటెడ్ రికార్డ్ అసోసియేట్ చేయాలి, విచ్ ఇస్ ఎఫ్ఆర్ఎం ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ లాస్ట్ సబ్మిట్. లాస్ట్ రీసెంట్గా సబ్మిట్ చేసినటువంటి రికార్డ్ని మనం దానికి అసోసియేట్ చేస్తున్నాము. ఓకేనా? సో ఫార్ సో గుడ్. తర్వాత ఏం చేయాలి? మనం ఫామ్ని రీసెట్ చేయాలి. రీసెట్ చేయకపోతే నో ఐటమ్స్ టు రెండర్, నో ఐటమ్ టు డిస్ప్లే అనే ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఓకేనా? రీసెట్ ఫామ్ ఆఫ్
farm name. So far so good. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అర్థమవుతుందమ్మా? ఇంకా స్లోగా చెప్పనా? ఇంకా స్లోగా ఒక కంట్రోల్ యాడ్ చేసి ఒక ఫార్ములా రాసి ఒక 2 minutes స్నాప్ తీసుకుని మళ్ళీ మీకు అందరికీ అర్థమైందా లేదా లెటర్ బై లెటరు అలా చెప్పమన్నా చెప్తా, ప్రాబ్లం ఏమీ లేదు. దీంట్లో సిగ్గుపడ్డాక ఏమీ లేదు. మీకు అర్థం అవటం, ప్రాజెక్ట్ చేయడం ఇంపార్టెంట్. మీ ప్రాసెసర్లో మీరు ప్రాసెస్ చేసుకుని ఓకే ఇది అర్థమైంది, ఇది ఇలా అన్నాడు, ఇది ఇలా అన్నాడు, వీడు చెప్పింది అర్థమైంది నాకు అని మీరు అనుకున్న తర్వాత మీరు ఓ మాట అనుకున్నాక చెప్పమన్నా ప్రాబ్లం లేదు నాకు. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు మనం జస్ట్ కొత్త రికార్డ్స్ యాడ్ చేయడం వరకు చేద్దాం. ఓకేనా? ఇంటెన్షనలీ నేను టైటిల్ అనేది రిక్వైర్డ్ ఫీల్డ్ అయినా కూడా నేను ఇవ్వటం లేదు. Okay, so far so good. Clicking on save button. There it is. It did not go through. ఇది ఆన్ సక్సెస్కి వెళ్ళిందా వెళ్ళలేదా అనేది తెలియటం కోసం జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ ఆన్ ది ఫార్మ్ ఆన్ సక్సెస్ ప్రాపర్టీ లెట్స్ రైట్ అనదర్ స్టేట్మెంట్ or another formula. Notify రాద్దాం. Notify record submitted successfully. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నోటిఫై చేసేది ఏ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అనేది, రైట్? నోటిఫై ఇది వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ నోటిఫికేషన్? నోటిఫికేషన్ is of success notification and I want to just show for 2 seconds. 1000 milliseconds is 1 second. ఇననా? ఇక్కడ మనం మెన్షన్ చేసేది మిల్లీ సెకండ్స్లో మెన్షన్ చేస్తాము. 1000 milliseconds is 1 second. 2000 milliseconds is 2 seconds. అది 2 seconds నోటిఫికేషన్ వస్తుంది. Now let's go ahead and play one more time. మనం ఇందాక ప్లే చేసినప్పుడు టైటిల్ ఇవ్వలేదు, ఇప్పుడు కూడా నేను టైటిల్ ఇవ్వను. జస్ట్ టు షో యూ వేర్ ది కంట్రోల్ విల్ గో. కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది అనేది, సక్సెస్కి వెళ్తుందా వెళ్ళదా అనేది. ఓకేనా? ఇప్పుడు చూడండి, మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. సే నాకు నోటిఫికేషన్ ఏం రాలేదు, చూసారా? ఫాము సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినప్పుడు మాత్రమే అక్కడికి వెళ్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇంకొక ప్రాపర్టీ ఏంటి ఫామ్కి? ఆన్ ఫెయిల్యూర్ ప్రాపర్టీ. అవునా కదా? ఇప్పుడు ఇదే నోటిఫికేషన్ని జస్ట్ టైం సేవ్ చేసుకోవడం కోసం కాపీ చేస్తున్నాను. ఆన్ ఫెయిల్యూర్ ప్రాపర్టీకి వెళ్దాం. ఇప్పుడు ఆన్ ఫెయిల్యూర్ ప్రాపర్టీలో ensure all fields data is intact. ఇదేంటండి? ఎర్రర్. అవునా కదా? ఫెయిల్యూర్ అయినప్పుడు చూపించే నోటిఫికేషన్ ఏంటి? ఎర్రర్ నోటిఫికేషన్. సక్సెస్ అయినప్పుడు చూపించేది ఏంటి? సక్సెస్ నోటిఫికేషన్. అవునా కదా? నౌ గో అండ్ ప్లే. నౌ క్లిక్ ఆన్ దిస్. సీ దట్ వస్తుందా లేదా? అంటే ఏమైంది? ఫామ్ సబ్మిట్ అయితేనే, సక్సెస్ఫుల్గా రికార్డ్ సబ్మిట్ అయితేనే సక్సెస్లోకి వెళ్తుంది. అప్పుడే మనకు ఆ లోకల్ వేరియబుల్లో లాస్ట్ సబ్మిట్ అయిన రికార్డు వచ్చి కూర్చుంటుంది. అవునా కదా? అదర్వైజ్ అది ఖచ్చితంగా ఆన్ ఫెయిల్యూర్కి వెళ్ళి తీరుతుంది. ఇంటరాక్టివ్ మెసేజ్ పెట్టాలనుకున్నప్పుడు ఆన్ ఫెయిల్యూర్లో మనం వీళ్ళు ఇంటరాక్టివ్ మెసేజ్ పెట్టచ్చు. ఎన్ష్యూర్ ఆల్ ఫీల్డ్స్ డేటా ఇస్ ఇంటాక్ట్, ప్లీజ్ కాంటాక్ట్ అడ్మినిస్ట్రేటర్. మనకి వాట్ ఎవర్ ది మెసేజ్ అప్రోప్రియేట్, మీకు ఎలా అప్రోప్రియేట్ మెసేజ్ కావాలనుకుంటే అలా పెట్టచ్చు. ఓకేనా? లేదంటే యూ కెనాట్ సబ్మిట్ డేటా ఫర్ నౌ, వాట్ ఎవర్ మీకు ఎలా మెసేజ్ కావాలంటే అలా పెట్టచ్చు. సో నౌ వీ నో
ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్యూర్, ఆన్ ఫెయిల్యూర్కి వెళ్తుంది. సబ్మిట్ సక్సెస్ అయినప్పుడు మాత్రమే ఆన్ సక్సెస్లోకి వెళ్తుంది. ఇప్పుడు వన్ మోర్ వేరియబుల్ జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్. ఓకే, ఒక లేబుల్ యాడ్ చేస్తున్నాను. ఈ లేబుల్లో లాస్ట్ సబ్మిటెడ్ రికార్డ్ వేరియబుల్ వస్తుంది కదా ఇప్పుడు ఆన్ సక్సెస్ అయితే, ఎల్వేర్ లాస్ట్ సబ్మిట్ రికార్డ్ డాట్ ఐడి. ఒకవేళ సబ్మిట్ అయ్యి నాకు ఆ లోకల్ వేరియబుల్లోకి డేటా వచ్చినప్పుడు అప్పుడు ఏమవ్వాలి, నాకు ఆ లోకల్ వేరియబుల్లో సబ్మిటెడ్ రీసెంట్లీ సబ్మిటెడ్ రికార్డ్ ఐడి వచ్చి కూర్చోవాలి ఇందులో. అవునా కాదా? అవునా కాదా? అర్థమవుతుందా లేదా? ఇప్పుడు సక్సెస్ అయినప్పుడు నేనేం చేస్తున్నాను, ఎల్వేర్ లాస్ట్ సబ్మిటెడ్ రికార్డ్ అనేది ఫామ్ డాట్ లాస్ట్ సబ్మిట్లో నుంచి తీసుకొచ్చి దాంట్లోకి నేను స్టోర్ చేస్తున్నాను. ఆ రికార్డుకు ఒక ఐడి ఉంటుంది కదా, ఆ ఐడిని నాకు ఇక్కడ డిస్ప్లే చెయ్యి. ఒకవేళ నీకు వాల్యూ ఉంటే, నీ దాంట్లోకి వాల్యూ ఉంటే వచ్చి కూర్చుంటుంది ఇక్కడ. రైట్ నౌ ప్లే దిస్ యాప్, సే లైక్ నౌ సేవ్ ఇట్. గట్ సేవ్డ్ అండ్ రీసెట్ ఆల్సో. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు వచ్చి కూర్చుందా లేదా, రికార్డ్ సబ్మిటెడ్ అనే నోటిఫికేషన్ కూడా వచ్చిందా లేదా, ఎల్లో గ్రీన్ నోటిఫికేషన్ వచ్చింది కదమ్మా, నోటీస్ చేశారా లేదా? సో ఇప్పుడు చూడండి మనకేమైంది, ఇమ్మీడియట్గా ఆ లాస్ట్ సబ్మిటెడ్ రికార్డ్లో రికార్డ్ అనే వేరియబుల్లో లాస్ట్ రీసెంట్లీ సబ్మిటెడ్ రికార్డు వచ్చింది. రైట్, అవునా కదా? ఇప్పుడు ఫామ్ని రీసెట్ చేయకుండా మనకేం కావాలి, ఇమ్మీడియట్గా ఇది ఏమవ్వాలి, మనకి వ్యూలోకి కన్వర్ట్ అవ్వాలి. అవునా కాదా? అవునా కదా? రైట్, అప్పుడు ఫామ్ ఆన్ సక్సెస్లోకి వెళ్ళి రీసెట్ ఫామ్ని కమెంట్ చేయండి. ఓకేనా? రీసెట్ ఫామ్ని కమెంట్ చేయండి. కమెంట్ చేసి తర్వాత ఏం చేయాలి, ఫామ్ను ఇప్పుడు ఏ మోడ్లో కన్వర్ట్ అవ్వాలి, డిస్ప్లే మోడ్లోకి కన్వర్ట్ అవ్వాలి, వ్యూ మోడ్లోకి కన్వర్ట్ అవ్వాలి. ఆల్వేస్ రిమెంబర్ వాట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఫర్ ద ఫామ్, ఐటమ్ ప్రాపర్టీ. ఎప్పుడు ఫామ్లోకి మనం ఒక రికార్డ్ని వ్యూ చేయాలన్నా ఎడిట్ చేయాలన్నా మనకి ఐటమ్ ప్రాపర్టీ చెప్పాలి. ఎందుకు, ఫామ్ ఏ డేటాని మనకి రెండర్ చేయాలి, ఏ డేటాని డిస్ప్లే చేయాలి అనేది రికార్డ్ ఐడి, రికార్డ్ని మనం అక్కడ ప్రొవైడ్ చేయాలి. అవునా కదా? అప్పుడు ఏం చేయాలి, ఫామ్కి వెళ్ళి ఫస్ట్ మోడ్ని సెట్ చేద్దాము. ఎలాగా, ఇప్పుడు ఇఫ్ ఎల్వేర్ లాస్ట్ సబ్మిటెడ్ రికార్డు బ్లాంక్ అయితే ఈజ్ బ్లాంక్, ఈజ్ బ్లాంక్ ఏం చేస్తుంది, ఆ వేరియబుల్లో డేటా ఉందా లేదా అనేది వెరిఫై చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈజ్ బ్లాంక్, బ్లాంక్ అయితే అప్పుడు మనకి ఏం రావాలి, న్యూ ఫామ్ రావాలి. అవునా కాదా? ఇఫ్ నాట్ ఏం రావాలి, ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలి డిఫాల్ట్గా. అవునా కదా? ఫామ్ ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలి. అప్పుడు ఏం రాస్తాం మనం, ఫామ్ మోడ్ డాట్ ఎడిట్, లేదు వ్యూ. ఓకేనా? ఇప్పుడు వ్యూ మోడ్లోకి వెళ్తుంది ఫామ్ డిఫాల్ట్గా. ఇప్పుడు లాస్ట్ రికార్డ్, ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా రికార్డ్ లాస్ట్ రికార్డ్ మనకి ఉంది కనుక అది ఏం చేసింది, ఫామ్ని వ్యూ మోడ్లో కన్వర్ట్ చేసేసింది. డిడ్ యూ నోటీస్ దాట్? చూడండి అమ్మా మళ్ళీ, ఫాము డిఫాల్ట్గా ఇలా ఉంది, డిఫాల్ట్ మోడ్. నాకు లాస్ట్ సబ్మిటెడ్ రికార్డ్ ఆల్రెడీ వచ్చింది కదా, లాస్ట్ సబ్మిట్ రికార్డ్ వచ్చింది కదా. ఇప్పుడు ఫామ్లోకి ఉన్న టెక్స్ట్ బాక్సెస్ అన్నీ కూడా నాకు ఎడిటబుల్ మోడ్లో ఉన్నాయి. రైట్, ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ ఫార్ములా రాశానో ఇది నాకు ఏమైంది, ట్రూ అవుతుంది. అవునా కదా? ఇది ట్రూ అవుతుంది, సారీ ఫాల్స్ అవుతుంది. ఎందుకని, ఇట్స్ నాట్ ఎ బ్లాంక్, ఇట్స్ నాట్ బ్లాంక్, ఐ హ్యావ్ ఎ వాల్యూ. ఆ వాల్యూకి ఉన్న ఐడి కూడా ఇక్కడ మనం డిస్ప్లే చేస్తున్నాం. అవునా కదా? అవునా కదా? మనం రీసెంట్లీ సబ్మిటెడ్ రికార్డ్ డేటా. సో దీనికి ఇప్పుడు నాకు ఏ ప్రాపర్టీ సెట్ చేయాలి, నేను ఐటమ్ ప్రాపర్టీ సెట్ చేయాలి. ఐటమ్, వాట్ ఈస్ ద ఐటమ్, ఎల్వేర్ లాస్ట్ సబ్మిటెడ్ రికార్డ్. అవునా కదా?
right? Now what I need to do, once it is submitted, it is immediately turning to వ్యూ మోడ్. వ్యూ మోడ్లో ఉన్నదాన్ని నేను న్యూలోకి లేదా ఎడిట్లోకి కన్వర్ట్ చేయాలి అంటే నాకు అనదర్ యాక్షన్ పర్ఫామ్ చేయాలి, అవునా కదా? వన్స్ సబ్మిట్ అయిన తర్వాత యూజర్కి రీడ్ మోడ్లోకి వస్తుంది. రీడ్లో ఉన్నదాన్ని ఎడిట్లోకి, లేదు అంటే నాకు ఎడిట్ కూడా వద్దు, ఓకే ఐఎమ్ గుడ్, ఐ డోంట్ వాంట్ టు ఎడిట్, మళ్ళీ కొత్త రికార్డ్ యాడ్ చేయాలి, ఫ్రెష్గా ఇంకొక రికార్డ్ యాడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం మనం? ఓకే, ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే నాకు ఫామ్ షుడ్ గో ఆన్ టు రీసెట్ మోడ్ టు యాడ్ అ న్యూ రికార్డ్, అవునా కదా? యాడ్ చేసినప్పుడు నాకు ఎడిట్ ఫామ్ అంతా రీసెట్ అయ్యి నాకు ఫ్రెష్గా రావాలి. అప్పుడు ఏం చేస్తాము, ఈ ఐకాన్ ఆన్ సెలెక్ట్ ప్రాపర్టీలో రీసెట్ ఫామ్ డేటా ఆల్సో నేనేం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, దీని మోడ్ను కూడా కన్వర్ట్ అవ్వాలి, అవునా కదా? అవునా కదా? చూడు, జస్ట్ మనం ఫామ్ రీసెట్ చేస్తే ఏమవుతుందో చూడండి. నాకు ప్లే దిస్ వన్, ఇట్స్ నాట్ టర్నింగ్. డిడ్ యూ నోటీస్ దట్ ఇట్ ఈస్ నాట్ టర్నింగ్ ఎట్ ఆల్? ఎందుకు? నా ఫామ్ అయితే రీసెట్ అవుతుంది, బట్ లోకల్ వేరియబుల్ నాకు రీసెట్ అవ్వట్లేదు కదా, లోకల్ వేరియబుల్ రీసెట్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి అప్డేట్ కంటెక్స్ట్ లోకల్ వేరియబుల్, దీనికి బ్లాంక్ అసైన్ చేయాలి, అవునా కదా? ఆ వేరియబుల్ని బ్లాంక్ చేయండి. ఈ స్టెప్ నేను లాస్ట్ క్లాస్లో మీకు చెప్పలేదు, ఎడిట్లోకి చెప్పాను, అది కూడా మనం చూద్దాం. ఐ కెన్ అండర్స్టాండ్, మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు మాస్టర్ అని. లేదు, ఇది ఎడిట్ కూడా ఇక్కడి నుంచి నేను ఆపరేట్ చేస్తున్నాను. ఇంకా ఓపిక్గా అర్థమవుతుందా, అర్థం కావట్లేదా, కన్ఫ్యూజన్ ఉందా? ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ప్రాబ్లం లేదమ్మా, కన్ఫ్యూజన్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఏం చేస్తున్నాను నేను, ఫస్ట్ ఫామ్ని రీసెట్ చేస్తున్నాను, అలాగే నా లోకల్ వేరియబుల్ని కూడా బ్లాంక్ చేస్తున్నాను. ఎందుకు? ఈ ఫామ్ మోడ్ నాకు ఆ లోకల్ వేరియబుల్ బ్లాంక్ అయితే ఒక మోడు, లేదు అంటే ఒక మోడు నేను చూపిస్తున్నాను. ఓకేనా? నౌ ప్లే ది యాప్. సీ దట్? ఎందుకు? ఇప్పుడు చూడండి, ఇక్కడ వేరియబుల్, ఇక్కడ లేబుల్ కూడా బ్లాంక్ అయిపోయింది. ఎందుకు? ఆ లోకల్ వేరియబుల్ నేను రిఫ్రెష్ చేసేస్తున్నాను, లోకల్ వేరియబుల్ని బ్లాంక్కి నేను సెట్ చేస్తున్నాను. వన్ మోర్, మిస్టర్ ప్రసన్న ఇనిషియల్ ఇంటర్ బై ప్రాబబ్లీ పి అనుకుందాం, ప్రాబ్లీ పి అనుకుందాం ఫర్ నౌ. ఓకే, ప్రసన్న @gmail.com, hopefully mail 1st of January 1993 probably, just అందాజ్గా ఇస్తున్నాను. ఓకే, సే లైక్ వైజ్. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, బ్రాండ్ న్యూ రికార్డ్ యాడ్ చేస్తున్నాను, అవునా కదా? చూడండి, సేవ్ చేస్తే ఇది ఏమైంది, యాడ్ చేసింది, నా రికార్డ్ ఐడి వచ్చింది ఇక్కడ, ఇది వ్యూ మోడ్లోకి కన్వర్ట్ అయింది. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందమ్మా ఇక్కడ వరకు? ఇక్కడ వరకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఉందా ఏమన్నా? చెప్తానమ్మా, మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ చెప్తాను, ప్రాబ్లం ఏమీ లేదు.
అర్థమైంది ఇక్కడ వరకు? సో ఇప్పటి వరకు మనం ఏం చేసాము? ఫామ్ యాడ్ చేసాము, న్యూ ఐటెం క్రియేట్ చేసాము, ఫామ్ని డిస్ప్లే మోడ్లోకి కన్వర్ట్ చేసాము. నెక్స్ట్ మోడ్ ఏంటి? మనకి ఎడిట్ మోడ్ కావాలి, అవునా కాదా? సో అప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ ఉన్న పెన్సిల్ ఐకాన్కి ఒక లోకల్ వేరియబుల్ని సెట్ చేయాలి. ఏమని సెట్ చేయాలి? ఎడిట్ కావాలా వద్దా అనేది, రైట్? దానికి అప్డేట్ కంటెక్స్ట్ ఒక ఫ్లాగ్ సెట్ చేసుకుందాం, ఎల్వేర్ ఎడిట్ ఫ్లాగ్, ఎడిట్ ఫ్లాగ్. దీన్ని నేనేం చేస్తున్నాను? ఇలా చేస్తున్నాను. దీంట్లో నేనేం చేస్తున్నాను అంటే ఎడిట్ ఫ్లాగ్ సేమ్ ఐకాన్ని, సేమ్ ఫ్లాగ్ వాల్యూని ట్రూ ఫాల్స్, ఫాల్స్ ఉంటే ట్రూకి, ట్రూ ఉంటే ఫాల్స్కి కన్వర్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే. సో ఇది మనకు ఒక ట్రూ ఆర్ ఫాల్స్ వేరియబుల్ మనకి, ఓకేనా? ఒక వేరియబుల్కి మనం ఏ వాల్యూ అసైన్ చేయకపోతే బై డిఫాల్ట్ అది ఫ్లాగ్ వేరియబుల్ ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? అదే వేరియబుల్ని నెగేట్ చేస్తున్నాను. ఎలా నెగేట్ చేస్తున్నాను నేను? ఇక్కడ కనిపిస్తుందమ్మా ఇప్పుడు బ్యాక్ రో ఉన్న వాళ్ళకి? సో ఇక్కడ నేను ఈ వేరియబుల్ని నేను నెగేట్ చేస్తున్నాను. దేంతో నెగేట్ చేస్తున్నాను? ఎక్స్క్లమేషన్తో నెగేట్ చేస్తున్నాను. ఎక్స్క్లమేషన్ ఈజ్ టు టిల్ట్ ట్రూ టు ఫాల్స్ అండ్ ఫాల్స్ టు ట్రూ. నేను సెలెక్ట్ చేసినప్పుడల్లా, ఇప్పుడు చూడండి, ఇదే వేరియబుల్ని నేను ఈ డమ్మీ వేరియబుల్కి అసైన్ చేస్తాను. చూడండి, ప్లే చేస్తున్నాను. హౌ ఇట్ విల్ బిహేవ్ చూడండి. ఫాల్స్ ట్రూ, ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ట్రూ ఫాల్స్. ఎస్ ఆర్ నో? ఎందుకంటే నాకు ఆ ఫాల్స్ ఫ్లాగ్తో నేను నా ఫామ్ మోడ్ని టిల్ట్ చేయాలి. ఎడిట్ టు వ్యూ, వ్యూ టు ఎడిట్, వ్యూ టు ఎడిట్, ఎడ్ టు వ్యూ. ఐ వాంటెడ్ టు కన్వర్ట్. ఓకేనమ్మా? యాజ్ వెల్ ఇదే ఐకాన్ని మనకి పవర్ యాప్స్లో నెంబర్ ఆఫ్ కంట్రోల్స్ ఆన్ ద స్క్రీన్ ఈజ్ రియలీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో మనం ఏం చేయాలి? దీన్ని ఫామ్ని, ఓకే, ఏ ఐకాన్ ఇది? ఐకాన్ యాడ్, ఐసిఎన్ యాడ్, ఓకే. నౌ ఈ ఐకాన్ని డిపెండ్స్ ఆన్ ద ఫ్లాగ్ వాల్యూ, పెన్సిలా క్యాన్సిలా. ఎందుకని? ఒకసారి నేను ఎడిట్ అని క్లిక్ చేసిన తర్వాత ఐ మే చేంజ్ మై మైండ్. ఎడిట్ కాదు, లేదు లేదు, ఐఎమ్ గుడ్, ఐ వాంటెడ్ టు క్యాన్సిల్ దిస్ ఎడిట్ మోడ్. ఎలా చేయాలి మనం? దానికి ఏం చేస్తాము? ఆ ఐకాన్ సెలెక్ట్ చేసుకుని ఐకాన్ ప్రాపర్టీకి వెళ్ళి ఇఫ్ ఎల్వేర్ ఎడిట్ ఫ్లాగ్ ట్రూ అయితే ఏం కావాలి మనకి? క్యాన్సిల్ కావాలి, అవునా కాదా? ట్రూ అయితే క్యాన్సిల్, నేను టిల్ట్ చేసేసాను. లేదు అంటే ఎడిట్ ఐకాన్ డాట్ క్యాన్సిల్, అదర్వైజ్ ఎడిట్. నౌ ప్లే. Do you guys notice that? కనిపిస్తుందా నాన్న? Now, so far so good, no confusion, no doubts. ఏ ఒక్క ఆస్పెక్ట్ అయినా మళ్ళీ రిపీట్ చేయాలా? చాలా 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 ఇంపార్టెంట్. ఫామ్ ఆపరేషన్స్ రాకుండా మీరు మీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయలేరు. నో హెజిటేషన్స్. ఇందులో మళ్ళీ హెజిటేట్ అవటానికి ఏమీ లేదు. నాకు తెలుగు, ఇంగ్లీషు, హిందీ కూడా కొద్దిగా వచ్చు. నా హిందీ కూడా మేనేజ్ చేయగలను. ఏ భాష అర్థమవుతుందో చెప్పండి, ఆ భాషలో చెప్తాను, ప్రాబ్లం ఏమీ లేదు. అర్థమైందమ్మా ఇప్పటి వరకు? డౌట్స్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి.
నా ఇప్పుడు నేనేం చేయాలి, నెక్స్ట్ స్టెప్ నా ఫామ్ని ఎడిట్ మోడ్లో కన్వర్ట్ చేయాలి. ఎక్కడ? డిఫాల్ట్ మోడ్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఇప్పుడు డిఫాల్ట్ మోడ్లో నేను ఆల్రెడీ ఒక ఇఫ్ కండిషన్తో ఏం చెప్తున్నాను నేను, ఒకవేళ రికార్డ్ బ్లాంక్ అయితే న్యూ ఫామ్కి వెళ్ళిపోమని చెప్పాను. ఒకవేళ రికార్డ్ బ్లాంక్ కాకపోతే వ్యూ మోడ్లోకి వెళ్ళమని చెప్పాను. ఈ వ్యూ మోడ్లో ఉన్నదాన్ని నేనేం చేయాలి, డిపెండ్స్ ఆన్ ద ఫ్లాగ్ వ్యూవా ఎడిటా అనేదాన్ని నేను డిసైడ్ చేయాలి. అవునా కదా? ఒకవేళ రికార్డు బ్లాంక్ అయితే గన్ షాట్గా న్యూ, వెల్ అండ్ గుడ్. ఒకవేళ రికార్డు బ్లాంక్ కాదు, రికార్డ్ ఉంది నా దగ్గర, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డు నేను రెండర్ చేస్తున్నాను, ఆ రెండర్ చేసే రికార్డు ఫామ్ ఎడిట్ మోడా డిస్ప్లే మోడా అనేది డిసైడ్ చేసేది ఏంటి, ఆ ఎడిట్ ఫ్లాగ్. అవునా కదా? ఎల్వేర్ ఎడిట్ ఫ్లాగ్ ఒకవేళ ట్రూ అయితే, ఎడిట్ ఫ్లాగ్ ట్రూ అయితే ఏం కావాలి మనకి, ఫామ్ మోడ్ ఎడిట్. అదర్వైజ్ ఫామ్ మోడ్ ఇస్ వ్యూ. రైట్? నౌ ప్లే ది యాప్. ఎందుకు? నాకు ఎడిట్ ఫ్లాగ్ ట్రూ ఉంది, నాకు రికార్డ్ ఐడి 2 ఉంది, ఆ రికార్డ్ని అది రెండర్ చేస్తాం. ఓకేనా? మళ్ళీ క్యాన్సిల్ చేశాను, ఎడిట్ మోడ్ ఫాల్స్ అయింది, రికార్డ్ ఆటోమేటిక్గా డిస్ప్లే మోడ్ ఆటోమేటిక్గా ఏమైంది, వ్యూ అయిపోయింది. అవునా కదా? నౌ జస్ట్ సే Prasanna Kumar, I am updating. Now go back to your database, refresh. Prasanna is very much there. Now go save it. It got saved, successfully saved, submitted successfully. Now come back here, updated. But once update అయిన వెంటనే నాకు ఏమవ్వాలి, ఇది వ్యూ మోడ్లోకి కన్వర్ట్ అవ్వాలి. అవునా కదా? అంటే అప్పుడు ఏం చేయాలి, నేను ఈ సేవ్ బటన్లో సబ్మిట్తో పాటుగా నేను కన్వర్ట్ చేయాలి. ఎక్కడ కన్వర్ట్ చేయాలి? వన్స్ సబ్మిట్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినప్పుడు, అంటే ఆన్ సక్సెస్ ఆఫ్ ది ఫామ్ ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలి, ఆ వేరియబుల్ని రివర్స్ చేసేసేయాలి, కన్వర్ట్ చేయాలి, టిల్ట్ చేయాలి కదా. ట్రూ ఉంటే ఫాల్స్, ఫాల్స్ ఉంటే ట్రూకి. అవునా కదా? అప్పుడు ఏం చేయాలి, నేను ఇక్కడికి వచ్చి అప్డేట్, అప్డేట్ కంటెక్స్ట్ ఎల్వేర్ ఫ్లాగ్ tilt ఎల్వేర్ ఎడిట్ ఫ్లాగ్. అంతే కదా? ఎస్ సార్ నో? నౌ అగైన్ ప్లే, రిమూవ్ దిస్ కుమార్ అండ్ సేవ్ ఇట్. అయిందా? నౌ ఇప్పుడు ఏం చేయాలి, యాజ్ వెల్ నా నోటిఫికేషన్ కూడా రాంగ్. అవునా కదా? మై నోటిఫికేషన్ ఈజ్ రాంగ్. డేటా అప్డేట్ అయినప్పుడు అప్డేట్ అనే రావాలి. మళ్ళీ ఆన్ సక్సెస్ ఇక్కడికి వచ్చి, ఒకవేళ ఎల్వేర్ లాస్ట్ సబ్మిటెడ్ రికార్డు ఉంటే ఏమవ్వాలి, నాకు ఏమని రావాలమ్మా, అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని రావాలి. అవునా కదా? ఇఫ్ ఈజ్ బ్లాంక్ ఆఫ్ ఎల్వేర్ రికార్డ్, ఇది బ్లాంక్ కాకపోతే, ఒకవేళ బ్లాంక్ అయితేనే, ఇది ట్రూ అయితేనే సబ్మిటెడ్, లేదంటే ఏమని రావాలి నాకు, రికార్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని రావాలి. అవునా కదా? అగైన్ ఈజ్ బ్లాంక్ ఈజ్ ట్రూ అయితే ఏమని రావాలి, సబ్మిటెడ్ అని రావాలి, లేదు అంటే అప్డేటెడ్ అనేది రావాలి. అవునా కాదా? ఎనీ కన్ఫ్యూజన్స్?
డౌట్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఇది సింపుల్ ఇఫ్ కండిషన్, ఏం లేదు ఇక్కడ. ఓకేనా? నౌ ప్లే ది యాప్, కన్వర్ట్ టు ఎడిట్ మోడ్. నౌ ప్రసన్న, యాడ్ ప్రసన్న కుమార్, క్లిక్ ఆన్ సేవ్, అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, క్విక్ రీక్యాప్ మనం ఏం చేసాము అనేది. యాప్లోకి ఒక ఫామ్ని యాడ్ చేస్తాము. ఫామ్కి డిఫాల్ట్ మోడ్ సెట్ చేసాము. ఫస్ట్ ఫామ్కి డేటా సోర్స్ సెట్ చేసాము, తర్వాత ఫామ్ డిఫాల్ట్ మోడ్ సెట్ చేసాము. ఒక 3 ఐకాన్స్ యాడ్ చేసాము. వన్ ఈజ్ టు యాడ్ ఎ న్యూ రికార్డ్, సేవ్ ద రికార్డ్, ఎడిట్ ద రికార్డ్. రైట్? సో నెక్స్ట్ ఏం చేసాం మనం, ఒక ఫస్ట్ సేవ్లో ఏం రాసాము, ఫామ్ సబ్మిట్ అనేది రాసాము. అవునా కాదా? చూడండి, సబ్మిట్ ఫామ్ ఆఫ్ ద ఫామ్ నేమ్ అనేది రాసాము. తర్వాత ఫామ్ ఆన్ సక్సెస్ ప్రాపర్టీకి వెళ్ళి రీసెంట్లీ సబ్మిటెడ్ రికార్డ్ని ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసుకుంటున్నాము. తర్వాత ఒక నోటిఫికేషన్ యూజర్కి షో చేస్తున్నాము, రికార్డ్ యాడ్ అయింది, సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనేది. ఆ లోకల్ వేరియబుల్ని యూజ్ చేసుకుని మనం డిఫాల్ట్ మోడ్ ఆఫ్ ది ఫామ్ని టిల్ట్ చేస్తున్నాము. ఒకవేళ ఫామ్లో డేటా సబ్మిట్ అయితే ఆ వేరియబుల్కి రీసెంట్లీ సబ్మిటెడ్ రికార్డు వచ్చి కూర్చుంటుంది కనుక అది ఈజ్ బ్లాంక్ అయితే ఫామ్ మోడ్ న్యూ అని, ఈజ్ బ్లాంక్ కాకపోతే ఎల్స్ కేసులో ఫామ్ మోడ్ వ్యూ అని పెట్టాము. దానితో మనం ఫామ్కి 2 డిఫరెంట్ మోడ్స్ని నేర్చుకున్నాము, న్యూ అండ్ వ్యూ. థర్డ్ మోడ్ ఏంటి, ఎడిట్ మోడ్. ఆ ఎడిట్ మోడ్ ఆపరేట్ చేయడానికి ఒక పెన్సిల్ ఐకాన్ యాడ్ చేసుకుని ఆ పెన్సిల్ ఐకాన్ పైన ఒక ఫ్లాగ్ వేరియబుల్ సెట్ చేసుకుంటున్నాము. ఆ ఫ్లాగ్ వేరియబుల్ ఎలా సెట్ చేస్తున్నాము, టాగుల్ చేస్తూ సెట్ చేస్తున్నాము. ఆ ఫ్లాగ్ వేరియబుల్ ట్రూ అయితే ఫామ్ని ఎడిట్లోకి, ఫాల్స్ అయితే ఫామ్ని వ్యూలోకి చేస్తున్నాము. అలాగే ఫామ్ సబ్మిట్ అయిన తర్వాత ఆన్ సక్సెస్లో మనము ఆ ఫ్లాగ్ వేరియబుల్ని ఫాల్స్కి చేస్తున్నాము. ఎందుకు, ఫామ్లో ఉన్నటువంటి డేటా ఎడిట్లో సబ్మిట్ అయిన తర్వాత యూజర్కి ఇమీడియట్గా ఆ డేటాని మనం వ్యూలో చూపించటానికి. అదేవిధంగా ఫామ్ లాస్ట్ సబ్మిట్ రికార్డు వేరియబుల్లో వాల్యూ ఉంటే మనం ఏం చూపిస్తున్నాం, నోటిఫికేషను రికార్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తున్నాము, లేదంటే రికార్డ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తున్నాము. ఎనీ క్వశ్చన్స్?